కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి పేరపతుల ఘన విజయం సాధించిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి అనంతరం భారీ కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు తినిపించారు. అనంతరం బాణసంచ కాల్చి అభిమానం వ్యక్తం చేసుకున్నారు. వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ ఈ ఘన విజయం మంచి మలుపన్నారు. కార్యక్రమంలో రామ్దేవ్ సీతయ్యదొర, అడపా ప్రకాష్ నాయుడు, జంక్షన్ బాబ్జీ, కోమర్తి కోటేశ్వరరావు, పులి, కొండపల్లి నాగబాబు, వాసిరెడ్డి జ్యోతి వీర్కుమార్, ముమ్మిడి బ్రదర్స్ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కూటమికి ఈ 9 నెలల కాలంలో ప్రభుత్వం పట్ల ప్రజల గౌరవాన్ని తాలూకా దాన్ని ఏ రకంగా ఓట్ల రూపంలో చూపించారన్న దాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పాలన అందిస్తున్నారన్న చెప్పడం కోసం ఇది మంచి గెలుపు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొట్టమొదటి ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ ఈ గ్యాడ్జెట్స్ ఎమ్మెల్సీ విద్యులైన గ్యాడ్జెట్స్ అందరూ కూడా ఉపాధ్యాయులైన ఉద్యోగులు ఆల్ రకాల ఎంప్లాయీస్ అందరూ కలిసి రాజశేఖర్ గారికి మంచి మెజార్టీ అందించారంటే ఈ గెలుపు ఈ ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రజలదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ రాబోయే కాలంలో ఏ ఎలక్షన్ వచ్చినా కూటమి గెలుపు ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మలుపుగా ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ రాజశేఖర్ గారికి మంచి మెజార్టీ ఇచ్చి ఓట్లేసిన ప్రజలందరికీ 2 జిల్లాల విద్యులైన మరి డిగ్రీ వాళ్ళర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున. ఎందుకోసం అంటే ఇవాళ ఆసామాసి ఎలక్షన్ కాదు, ఇది స్థానిక ఎలక్షన్లో మరి నిరసాక్షులైన వాళ్ళతో జరిగే ఎలక్షన్లు అన్నీ కూడా. కానీ ఇప్పుడు విద్యులైన డిగ్రీ హోల్డర్స్తో చేసిన ఎలక్షన్ కనుక అందరూ తెలుసుకుని ఈ రాష్ట్ర అభివృద్ధి మరింత అభివృద్ధి చెందాలని, గాడి తప్పిన రాష్ట్రాన్ని మరి గాడిలో పెట్టాలని ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు కనుక ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ